Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఈరోజు మీరు చూసినట్టయితే నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ 0.6% వరకు పడింది అండ్ మీ పోర్ట్ఫోలియో కూడా ఈరోజు మీరు చూసినట్టయితే చాలా పడిందండి. ఎందుకు పడిందంటే దీని వెనకాల టూ ఇంపార్టెంట్ రీజన్ ఉంది అండ్ ఆ టూ ఇంపార్టెంట్ రీజన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో నేను ఈ వీడియోలో నేను క్లియర్లీ చెప్పాను కదా, నిన్న నైట్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ది అవుట్కమ్ అయితే రాబోతుందని అండ్ ఫైనల్లీ నిన్న నైట్ అయితే మీటింగ్ది అవుట్కమ్ వచ్చేసిందండి. అండ్ పోవెల్ సార్ ఏమో నిన్న ఇంట్రెస్ట్ రేట్ని 25 బేసిస్ పాయింట్ వరకు అయితే కట్ చేశారు. యాజ్ మీకు చెప్పాను ఎక్స్పెక్టెడ్ ఉంది 25 బేసిస్ పాయింట్ వరకు కట్ చేస్తారని. బట్ నేను వీడియోలో నేను క్లియర్లీ చెప్పాను పోవెల్ సార్ది కమెంటరీని మీ నోట్ చేయాలని. అండ్ ఎందుకు పడిందంటే చూడండి, పోవెల్ సార్ ఏమంటున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే December 10th నైట్ రోజు అయితే వస్తుందండి. సో పోవెల్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ఫెడ్ మీటింగ్లో వీళ్ళైతే రేట్ కట్ చేయరని పోవెల్ గారేమో హింట్ అయితే ఇస్తున్నారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫెడ్ కట్ రేట్ అగైన్ ఎంత పాయింట్ కట్ చేశారు, 25 బేసిస్ పాయింట్ వరకు అయితే కట్ చేశారు. బట్ పోవెల్ రైజెస్ డౌట్ ఆఫ్ ఏజింగ్ ఎట్ నెక్స్ట్ మీటింగ్ అండి. సో పోవెల్ గారేమో హింట్ అయితే ఇచ్చారు, అది ఏంటంటే నెక్స్ట్ మీటింగ్లో వీళ్ళైతే రేట్ కట్ చేయరంట. ఇది ఒక బిగ్ అప్డేట్ అండి. అండ్ ఈ బిగ్ అప్డేట్ వచ్చిన తర్వాత ఓవరాల్ యూఎస్ మార్కెట్లో కూడా ఫాల్ కనపడింది అండ్ మన ఇండియన్ మార్కెట్లో కూడా ఫాల్ అయితే కనపడుతుంది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏముందంటే చూడండి, మీకు చెప్పాను కదా ఇప్పుడు ప్రెజెంట్లీ ట్రంప్ గారేమో సౌత్ కొరియా విజిట్లో అయితే ఉన్నారని. సో ఈరోజు ఫైనల్లీ ట్రంప్ గారు అండ్ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ గారేమో మీట్ అయితే అయ్యారండి. అండ్ ట్రంప్ గారేమో ఒక ఇంపార్టెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేసేసారండి. అది ఏంటంటే ప్రీవియస్లీ ట్రంప్ గారేమో చైనా గుడ్స్ మీద 57% టారిఫ్ అయితే ఇంపోజ్ చేశారు అండ్ దాన్ని ఇప్పుడు 10% వరకు అయితే తగ్గించారండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ యుఎస్ చైనా మీద ఎంత పర్సెంట్ టారిఫ్ అయితే ఇంపోజ్ చేసిందంటే ప్రీవియస్ ఇయర్ 57% ఉండేది, అది ఇప్పుడు తగ్గిపోయి 47% వరకు అయితే అయిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రంప్ సేస్ యూఎస్ టు కట్ టారిఫ్ ఆన్ చైనా టు 47%, అంటే 10% వరకు అయితే టారిఫ్ని కట్ చేశారు. ఆఫ్టర్ అమేజింగ్ మీటింగ్ విత్ జిన్పిన్ టీజెస్ మేజర్ అవుట్కమ్స్ ఎహెడ్ అండి. సో ఫైనల్లీ ఈ మీటింగ్ అయితే సక్సెస్ఫుల్గా హెల్డ్ అయితే అయిపోయిందండి. అండ్ ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఏప్రిల్ మంత్లో డొనాల్డ్ ట్రంప్ ఏమో చైనా అయితే విజిట్ అవ్వచ్చంట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రంప్ టు విజిట్ చైనా ఇన్ ఏప్రిల్ కట్ ఫెంటనైల్ రిలేటెడ్ టారిఫ్ టు 10%. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి. అండ్ ఈ బిగ్ అప్డేట్ వల్ల కూడా మన ఇండియన్ మార్కెట్లో అయితే ఫాల్ కనపడింది. ఎందుకంటే ట్రంప్ గారు ఏమన్నారు, నేను ఇండియాతో ట్రేడ్ డీల్ చేయొచ్చు అన్నారు. అండ్ ఇప్పుడు దాని రిలేటెడ్గా అఫీషియల్ ట్రేడ్ డీల్ అయితే అనౌన్స్మెంట్ ఏం కాలేదు, బట్ చెయ్యొచ్చు అన్నారండి. అందుకే నిన్న మార్కెట్ అయితే గెయిన్ అయింది. బట్ ఈరోజు మార్కెట్ ఎందుకు పడిందంటే ట్రంప్ గారేమో చైనా మీద 10% టారిఫ్ తగ్గించారండి. ప్రీవియస్లీ 57% ఉంటుంది, ఇప్పుడు 47% అయితే చేశారండి. అందుకే మన ఇండియన్ మార్కెట్లో కొంచెం వీక్నెస్ అయితే కనపడింది. అండ్ ట్రంప్ గారేమో చూడండి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు చైనా హ్యాస్ అగ్రీడ్ టు కంటిన్యూ ఫ్లో ఆఫ్ రేర్ ఎర్త్ క్రిటికల్ మినరల్స్ మ్యాగ్నెట్ ఓపెన్లీ అండ్ ఫ్రీలీ. ప్రీవియస్లీ చైనా ఏమన్నది, మేము రేర్ ఎర్త్ క్రిటికల్ మినరల్స్ మీద మేమైతే రెసిస్టెన్స్ అయితే ఇంపోజ్ చేయబోతామని. బట్ ఈ మీటింగ్ తర్వాత ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు చైనా వచ్చేసి ఈ రేర్ ఎర్త్ క్రిటికల్ మినరల్స్ మీద ఏం రెసిస్టెన్స్ అయితే ఇంప్లిమెంట్ చేయట్లేదంట. అండ్ ప్రీవియస్లీ చైనా వాళ్ళేమో అమెరికా నుంచి సోయాబీన్స్ని బై చేయడం ఆపేసిందండి బికాస్ ఆఫ్ టారిఫ్స్. సో ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు మళ్ళీ చైనా వచ్చేసి యూఎస్ నుంచి సోయాబీన్స్ ఏమో రీపర్చేస్ చేసి చేస్తుందంట. థర్డ్ వచ్చేసి ఇక్కడ చూడండి చైనా హ్యాస్ స్ట్రాంగ్లీ స్టేటెడ్ దట్ దేర్ విల్ వర్క్ విత్ యూఎస్ టు స్టాప్ ఫ్లో ఆఫ్ ఫెంటనాలిటీ అండి. అంటే టారిఫ్ రిలేటెడ్గా ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటారంటే చైనా వచ్చేసి యూఎస్తో ఒక మంచి బాండింగ్ అయితే క్రియేట్ చేసుకొని ప్రొసీడ్ అయితే అవుతుందంట. అండ్ ఇక్కడ చూడండి చైనా హ్యాస్ ఆల్సో అగ్రీడ్ దట్ దేర్ విల్ బ్రింగ్ ద ప్రాసెస్ ఆఫ్ పర్చేసింగ్ అమెరికన్ ఎనర్జీ. అండ్ ఓవరాల్ ట్రంప్ గారేమో పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చెప్తున్నారండి రిలేటెడ్ టు చైనా. అండ్ అందుకే ఈరోజు చూడండి మన ఇండియన్ మార్కెట్లో అయితే కొంచెం వీక్నెస్ అయితే కనపడింది. సో అయితే మార్కెట్ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ BHEL మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే BHEL స్టాక్ మోర్ దెన్ 6% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత BHELది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ సేల్స్ చూడండి 7,512 crore, ప్రీవియస్ క్వార్టర్ 5,487 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 6,584 crore ఉండేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు Q1Q బేసిస్ Y on Y బేసిస్ సేల్స్లో మనకు జంప్ అయితే కనపడుతుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి ఖర్చులు అండి. ఈ Q2లో BHLది ఎంత ఖర్చులు అయిందంటే 6,031 crore. ప్రీవియస్ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ 6,024 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 6,309 crore. సో ఎక్స్పెన్సెస్ కూడా Q1Q బేసిస్ Y-on-Y బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూడొచ్చు Q2లో 375 crore. ప్రీవియస్ క్వార్టర్ కొన్ని ఎక్సెప్షన్స్ వల్ల కంపెనీ ఏమో లాస్లో అయితే పోయిందండి. అండ్ అయితే మీరు ప్రీవియస్ ఇయర్ చూడొచ్చు 106 crore ప్రాఫిట్ ఉండేది. సో Q1Q బేసిస్ Y-on-Y బేసిస్ కంపెనీ నెట్ ప్రాఫిట్లో మనకు ఎక్సలెంట్గా జంప్ అయితే కనపడుతుందండి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూడొచ్చు నెట్ ప్రాఫిట్ 4 times వరకు ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మీరు చూడండి BHL Q2 బీట్ స్ట్రీట్ ఎస్టిమేట్ ప్రాఫిట్స్ చూస్ నియర్లీ 4-fold అండి. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనకు నెట్ ప్రాఫిట్లో 4 times వరకు అయితే జంప్ కనపడుతుంది. అండ్ స్ట్రీట్ ఎస్టిమేట్ని టోటలీ బీట్ అయితే చేసేసిందండి. అండ్ ఇప్పుడు బ్రోకరేజెస్ ఎంత టార్గెట్ ఇస్తున్నారంటే ICICI సెక్యూరిటీస్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 324 rupees. అండ్ అదే ఇక్కడ మీరు చూడొచ్చు నువామా ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 353 rupees. సో బ్రోకరేజెస్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్ టార్గెట్ అయితే ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ మోర్ దెన్ 300. అందుకే స్టాక్ అయితే గెయిన్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అదానీ పవర్ మీద ఉంది. ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో అదానీ పవర్ది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అయిందంటే ఇక్కడ మీరు టైం చూడొచ్చు 1:37 PM డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీరు చూడండి మొత్తం డేటా క్రోర్స్లో ఉంది. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. సో Q-on-Q బేసిస్లో సేల్స్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ పడింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ Q-on-Q బేసిస్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లాట్ ఉంది మనం చెప్పొచ్చు, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసాను అనుకోండి Q2లో 2,006 crore, ప్రీవియస్ క్వార్టర్ 3,305 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 3,297 crore ఉండేది. సో Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్ పడిందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈక్విటీ హోల్డర్స్ ఆఫ్ ది పేరెంట్, ఇక్కడ మీరు చూడండి ఈక్విటీ హోల్డర్స్ ఆఫ్ ది పేరెంట్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 2,052 crore, ప్రీవియస్ క్వార్టర్ 3,384 crore అండ్ ప్రీవియస్ ఇయర్ 3,331 crore. సో ఓవరాల్ ఇది ఈక్విటీ హోల్డర్స్ ఆఫ్ ది పేరెంట్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఎంత నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఓవరాల్ ఇక్కడ మీరు చూసారనుకోండి అది Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్లో ఫాల్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నెట్ ప్రాఫిట్ డౌన్ 11% అండి. రెవెన్యూ వచ్చేసి 1% వరకు ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. ఎబిటా 2% వరకు డౌన్ అయింది. మార్జిన్ ప్రీవియస్ ఇయర్ 39.6% ఉంటుంది, పడిపోయి 38.3% వరకు అయితే అయిందండి Q2లో. సో ఓవరాల్ ఇక్కడ మీరు చూడొచ్చు రిజల్ట్ పాజిటివ్లో లేదండి, అంటే రిజల్ట్ వచ్చేసి మార్కెట్ ఎక్స్పెక్టెడ్ మీట్ కాలేదండి. అందుకే ఈరోజు మీరు చూసినట్టయితే అదానీ పవర్ స్టాక్లో మనకు ఫాల్ అయితే కనపడింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ దేని మీద ఉందంటే NTPC గ్రీన్ ఎనర్జీ మీద ఉంది. నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత NTPC గ్రీన్ ఎనర్జీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు నెట్ ప్రాఫిట్ జంప్ 35% to 86.38 crore. సో ఇయర్ ఆన్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ 35% వరకు గ్రో అయింది. టోటల్ ఇన్కమ్ అప్ 25% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. సో నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ బేసిస్లో 35% వరకు జంప్ అయింది, అంటే మోర్ దెన్ డబల్. అండ్ టోటల్ ఇన్కమ్ ఇయర్ ఆన్ బేసిస్లో 25% వరకు రైజ్ అయింది. బట్ యాక్చువల్ రిజల్ట్ చూద్దామండి. యాక్చువల్ రిజల్ట్ ఇక్కడ మీరు చూశారనుకోండి ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ సేల్స్ వచ్చేసి 612 crore, ప్రీవియస్ క్వార్టర్ 680 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 504 crore ఉండేది. సో Q-on-Q బేసిస్లో సేల్స్లో మనకు ఫాల్ కనపడుతుంది. ఇయర్ ఆన్ బేసిస్లో సేల్స్ 25% వరకు ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ Q-on-Q బేసిస్లో సేల్స్ ఫాల్ అయినా కూడా ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయిందండి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఎక్స్పెన్సెస్ ఏమో 2 crore వరకు డ్రాప్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి Q2లో 86 crore, ప్రీవియస్ Q2 అండ్ 20 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 37 crore ఉండేది. సో ఇయర్ ఆన్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ మోర్ దెన్ డబల్ అయింది. బట్ క్వార్టర్ బేసిస్లో కూడా ఇక్కడ మీరు చూడండి నెట్ ప్రాఫిట్ 220 crore నుంచి ఫాల్ అయ్యి 86 crore అయిందండి. సో క్వార్టర్ బేసిస్లో చాలా వీక్ పర్ఫార్మెన్స్ అయితే ఉందండి NTPC గ్రీన్ ఎనర్జీ. అందుకే స్టాక్ చూడండి అంత ఏం రియాక్ట్ కాలేదు, ఎందుకంటే క్వార్టర్ బేసిస్లో వీక్ పర్ఫార్మెన్స్ ఉందని. అండ్ మార్జిన్ కూడా క్వార్టర్ బేసిస్లో 3% వరకు అయితే పడింది. ఇయర్ ఆన్ బేసిస్లో మార్జిన్ వచ్చేసి 3% వరకు రైజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ నేను కమెంట్ సెక్షన్లో అయితే పిన్ చేశానండి. సో కమెంట్ సెక్షన్లో మీరు ఒకసారి చూసి పిన్ చేసిన లింక్ మీరు డైరెక్ట్ క్లిక్ చేసుకొని అఫీషియల్ ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ సాజిలిటీ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే స్టాక్ వచ్చేసి 8% వరకు కూడా గెయిన్ అయిందండి. ఎందుకు గెయిన్ అయిందంటే నేను చెప్పాను కదా కంపెనీది Q2 రిజల్ట్ డిక్లేర్ అవబోతున్నాయి. అండ్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నైట్
సజిలిటీ లిమిటెడ్ది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు Q2 రిజల్ట్ ఎలా ఉందంటే ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. క్యూ ఆన్ క్యూ బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ బేసిస్లో కూడా సేల్స్ రైజ్ అయింది, ఎక్స్పెన్సెస్ కూడా క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి Q2లో 251 crore, ప్రీవియస్ క్వార్టర్ 149 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 117 crore ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ మోర్ దెన్ డబల్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో కూడా మన నెట్ ప్రాఫిట్లో ఒక మంచి జంప్ అయితే కనపడుతుంది. మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 3% రైజ్ అయింది, ఇయర్ ఆన్ బేసిస్లో 2% రైజ్ అయింది అండ్ ప్రెసెంట్లీ Q2లో మార్జిన్ వచ్చేసి 25% వరకు అయితే ఉంది. సో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. అండ్ వీళ్ళు పర్ షేర్ మీద డివిడెండ్ కూడా డిక్లేర్ అయితే చేశారు. అమౌంట్ వచ్చేసి 0.05 పైసా అండి. సో వీళ్ళు డివిడెండ్ డిక్లేర్ చేశారు అండ్ రిజల్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ అయితే వచ్చిందండి. అండ్ ఇప్పుడు ఈ రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారండి. ఓవరాల్ యావరేజ్ టార్గెట్ ప్రైస్ 70 రూపీస్ అయితే ఇస్తున్నారండి. సో కొన్ని అనలిస్ట్ అండ్ బ్రోకరేజెస్ ఏమో ఈ స్టాక్ని అయితే కవర్ చేశారండి. అండ్ హైయెస్ట్ టార్గెట్ ఎవరు ఇస్తున్నారంటే IIFL వాళ్ళు అయితే ఇస్తున్నారండి 70 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి జెఫ్రీస్ గారు ఏమో ఈ స్టాక్ని కవర్ చేశారు విత్ బై రేటింగ్ విత్ టార్గెట్ ఆఫ్ 54 రూపీస్ ప్రీవియస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు రైజ్ చేసి 62 రూపీస్ అయితే చేశారండి. దాని తర్వాత JM ఫైనాన్స్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 66 రూపీస్ అండ్ హైయెస్ట్ టార్గెట్ ఎవరు ఇస్తున్నారు అనలిస్ట్ ఆఫ్ IIFL వాళ్ళు అయితే ఇస్తున్నారండి 70 రూపీస్. సో సాజిలిటీ లిమిటెడ్ ఇది రిలేటెడ్గా ఇది ఒక గుడ్ న్యూస్. నెక్స్ట్ అప్డేట్ IDFC ఫస్ట్ బ్యాంక్ మీద ఉంది. IDFC ఫస్ట్ బ్యాంక్ స్టాక్ ఈరోజు మీరు చూసినట్టయితే పడిందండి. బట్ ఏం వరీ కాకండి, చాలామంది ఈ కంపెనీ గురించి అయితే నన్ను అడుగుతున్నారండి. సో ఇక్కడ మీరు చూశారనుకోండి కంపెనీ రిజల్ట్ మంచిగా వచ్చింది. దాని తర్వాత బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారు. మోతిలాల్ ఓస్వాల్ బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 80 రూపీస్. ICICI డైరెక్ట్ వాళ్ళు కూడా 78 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. కీనోట్ క్యాపిటల్ వాళ్ళు కూడా 89 రూపీస్ టార్గెట్ ఇచ్చారండి. ఓవరాల్ యావరేజ్ టార్గెట్ ప్రైస్ బ్రోకరేజెస్ ఏమో 80 రూపీస్ అయితే ఇస్తున్నారండి. సో డెఫినెట్గా మంచి కంపెనీ మీ పోర్ట్ఫోలియో అయితే మీరు ఉంచవచ్చు. నెక్స్ట్ అప్డేట్ IPOది GMP మీద ఉందండి. సో ఓవరాల్ ఓక్లా ఇండియా IPOది ఈరోజు సెకండ్ డే, GMP 9% దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. అండ్ ఈరోజు ఫైనల్లీ అయితే ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయిందండి. నిన్న ఇది 0.9 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది, ఫుల్లీ సబ్స్క్రైబ్ కాలేదు. సో ఈరోజు ఫుల్లీ సబ్స్క్రైబ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ 2.16 టైమ్స్ అండ్ రీటైల్ కేటగిరీలో 1.89 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి స్టార్స్ యాక్సెసరీ IPO 11.11% GMP అయితే నడుస్తుందండి. అండ్ దీని డీటెయిల్ వీడియో అయితే నేను చేశానండి. దాని లింక్ వచ్చేసి నేను ఎండ్ స్క్రీన్ దగ్గర అయితే యాడ్ చేసిన, మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా చెక్అవుట్ అయితే అవ్వచ్చు. స్టార్స్ యాక్సెసరీ ఇది ఈరోజు ఫస్ట్ డే అండ్ ఈరోజు ఫస్ట్ డేనే ఇది రీటైల్ కేటగిరీలో ఫుల్లీ సబ్స్క్రైబ్ అయితే అయిపోయిందండి. లెన్స్ కార్ట్ సొల్యూషన్ రేపు మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవ్వబోతుంది. GMP 18.91% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ లెన్స్ కార్ట్ సొల్యూషన్ IPOలో మీరు ఎవరైనా పెట్టుబడి చేస్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చండి, ఎందుకంటే వాల్యుయేషన్ చాలా హై ఉంది. GMP చాలా ఫ్లక్చువేట్ అవుతుందండి. నిన్న GMP 9 to 10% వరకు కూడా పడిపోయింది అండ్ మళ్ళీ 18 to 19% వరకు అయితే గెయిన్ అయిందండి. సో చాలా ఫ్లక్చువేట్ అయితే అవుతుంది GMPది. నెక్స్ట్ అప్డేట్ చూడండి గ్రో IPO మీద ఉందండి. సో గ్రో IPOది డేట్స్ అయితే ఫైనల్లీ అవుట్ అయిపోయిందండి. 4th నవంబర్కి మన ఇండియన్ మార్కెట్లో ఈ IPO ఓపెన్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి 7th నవంబర్. GMP 11% దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. అండ్ గ్రో IPO గురించి మీకు డీటెయిల్ వీడియో కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో గ్రో అయితే మీరు కమెంట్ చేయొచ్చండి. నేను డీటెయిల్ వీడియో చేసి అయితే నేను మీకు నైట్ వరకు అయితే అప్డేట్ చేసేస్తాను. సో గ్రో IPO రిలేటెడ్ ఇది ఒక బిగ్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే నెక్స్ట్ అప్డేట్ వోడాఫోన్ ఐడియా మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే వోడాఫోన్ ఐడియా స్టాక్ మార్నింగ్ సెషన్ నుంచి స్టాక్లో మనకు కంటిన్యూస్లీ ఒక ఫాల్ అయితే కనపడుతుంది. స్టాక్ ఈరోజు మోర్ దెన్ 12 to 13% వరకు కూడా పడిందండి. ఎందుకు పడిందంటే ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది. సో చూడండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఇచ్చిందండి. ఎప్పుడు మండే రోజు ఇచ్చింది. ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? ప్రెజెంట్లీ ఏజిఆర్ డ్యూస్ రిలేటెడ్గా గవర్నమెంట్ అయితే రీకన్సిడర్ అయితే చేయొచ్చని సుప్రీంకోర్టు వచ్చేసి మండే రోజు అయితే అన్నది. నిన్న ఈవినింగ్ 3 PM మినిస్ట్రీ ఆఫ్ టెలికాం నుంచి మనకు అప్డేట్ అయితే వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ టెలికాం మినిస్టర్ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు డిసిజన్ ఇచ్చింది కదా, డెఫినెట్గా మేమేమో రివ్యూ అయితే చేస్తాము. ప్రెజెంట్లీ మేమైతే సుప్రీంకోర్టు నుంచి రిటర్న్ ఆర్డర్ అయితే మాకు ఇంకా రాలేదని మినిస్ట్రీ ఆఫ్ టెలికాం మినిస్ట్రీ అయితే చెప్పారండి. అండ్ నిన్న ఈవినింగ్ 6:30 PM ఫైనల్లీ సుప్రీంకోర్టు రిటర్న్ ఆర్డర్ అయితే పబ్లిష్ చేసేసిందండి. అండ్ సుప్రీంకోర్టు ఈ రిటర్న్ ఆర్డర్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే షేర్ చేసిందండి. అండ్ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం షేర్ చేసిందంటే ఇక్కడ మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు వోడాఫోన్ ఐడియా షేర్ ట్యాంక్ 11% ఆఫ్టర్ సుప్రీంకోర్టు రిటర్న్ ఆర్డర్ ఆన్ ఏజిఆర్ డ్యూస్ క్రియేట్ అన్సర్టనిటీ. సో సుప్రీంకోర్టు ఈ రిటర్న్ ఆర్డర్ నిన్న పబ్లిష్ చేసింది కదా, దాంట్లో కొంచెం అన్సర్టనిటీ అయితే అంటే కొంచెం పాయింట్స్ ఉందండి, దానివల్ల అన్సర్టనిటీ అయితే క్రియేట్ అయింది. ఏం పాయింట్స్ ఉందంటే చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూపిస్తానండి. ఓవరాల్ ఏజిఆర్ డ్యూస్ మనది వోడాఫోన్ ఐడియా మీద ఎంత ఉందంటే టోటల్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ డ్యూస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 83,400 crore వరకు అయితే ఉంది.
అండ్ అదే అడిషనల్ ఏజిఆర్ డ్యూస్ ఎంత ఉంది 9450 crore ఉందండి. సో రీసెంట్లీ సుప్రీంకోర్టు వచ్చేసి అవుట్కమ్ ఇచ్చింది కదా. సో చాలామంది ఏమనుకున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్కి రీకన్సిడర్ చేయమన్నది. సో చాలామంది ఏమనుకున్నారు, అందరు అనుకున్నారు ఏమనుకున్నారు, ఇప్పుడు ప్రెజెంట్లీ గవర్నమెంట్ వచ్చేసి టోటల్ 83,000 కోటి ఏజిఆర్ డ్యూస్ మీద రీకన్సిడర్ అయితే చేయొచ్చని చాలా మంది అనుకున్నారండి. అందుకే స్టాక్ గెయిన్ కూడా అయింది. బట్ నిన్న సుప్రీంకోర్టు ఈవినింగ్ రిటర్న్ ఆర్డర్ అయితే పబ్లిష్ చేసింది కదా. దాంట్లో సుప్రీంకోర్టు ఏమంటుందంటే టోటల్ ఏజిఆర్ డ్యూస్ కాదు, జస్ట్ అడిషనల్ ఏజిఆర్ డ్యూస్ 9450 crore ఉంది, దాని మీదనే గవర్నమెంట్ ఏమో రీకన్సిడర్ చేయొచ్చంట. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి. అండ్ దీనివల్ల సపోజ్ గవర్నమెంట్ ఈ అడిషనల్ ఏజిఆర్ డ్యూస్ 9450 మీద కన్సిడర్ చేసి అనుకోండి, అంతేం ఇంపాక్ట్ పడదు. ఎందుకంటే ఓవరాల్ ఏజిఆర్ డ్యూస్ 83,000 crore వరకు ఉందండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ద ఆర్డర్ డస్ నాట్ రిఫరెన్స్ ద టెలికామ్ కంపెనీ ప్రీవియస్ ప్లీ సీకింగ్ వేవియర్ ఆఫ్ పెనాల్టీ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద పెనాల్టీ డ్యూస్. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. అందుకే మనకు ప్రెజెంట్లీ అయితే వోడాఫోన్ ఐడియా స్టాక్ ఈరోజు ఇంత బిగ్ ఫాల్ అయితే కనపడింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్లీ గవర్నమెంట్ కూడా ఒక లీగల్ వ్యూ అయితే తీసుకోబోతుందండి సుప్రీంకోర్టు వోడాఫోన్ ఆర్డర్ మీద. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏముందంటే, వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో జస్ట్ ఆఫ్టర్ ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేశారండి. అదేంటంటే సేబీ వచ్చేసి వోడాఫోన్ ఐడియాని అడుగుతుంది, ఇప్పుడు ప్రెజెంట్లీ ఏజిఆర్ డ్యూస్ రిలేటెడ్గా వచ్చింది కదా, దాని మీద మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి అని. సో ఫైనల్లీ ఇది క్లారిఫికేషన్ వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నారండి. అది ఏమి ఇస్తున్నారంటే, ప్రెజెంట్లీ స్టాక్లో మనకు ఎందుకు వాలటిలిటీ కనపడుతుందంటే, నిన్న ఈవినింగ్ సుప్రీంకోర్టు వచ్చేసి ఒక రిటర్న్ ఆర్డర్ అయితే పబ్లిష్ చేసింది. అండ్ అందుకు ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే స్టాక్లో మనకు ఇంత ఫాల్ అయితే కనపడుతుంది. అండ్ ఫైనల్లీ వోడాఫోన్ ఐడియా సేబీకి క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ హియర్ బై ఆర్డర్ దట్ అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆన్ లేట్ ఈవినింగ్ 29 October, ఏ కాపీ ఆఫ్ విచ్ ఈస్ అటాచ్డ్ హియర్ విత్. ఇది కాపీ అండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్ రిలేటెడ్ టు వోడాఫోన్ ఐడియా. అండ్ మీకు చెప్పానండి, వోడాఫోన్ ఐడియాలో మనకు ఇంకా చాలా వాలటిలిటీ అయితే కనపడవచ్చు ఫ్యూచర్లో కూడా. అండ్ మీకు చెప్తూనే వచ్చిన్నాను, ఎవరైనా ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, వీబీఎల్ మీద ఉంది. సో వీబీఎల్ రిలేటెడ్గా చాలామంది నన్ను అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మీరు చూసినట్టయితే వీబీఎల్ స్టాక్ 9% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది, కంపెనీది రిజల్ట్ డీసెంట్గానే ఉండేది. బట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళేమో కార్ల్స్బర్గ్ ఒక సౌత్ ఆఫ్రికాలో బియర్ కంపెనీ దీంతో పార్ట్నర్షిప్ అయితే చేయబోతున్నారండి రిలేటెడ్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బియర్. సో బియర్ బిజినెస్లో అయితే వీళ్ళు ఎంట్రీ తీసుకున్నారు ఫైనల్లీ. సో అందుకే నిన్న స్టాక్ అయితే గెయిన్ అయింది. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే టార్గెట్ రిలేటెడ్గా అప్డేట్ ఉందండి. సో బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఏ బ్రోకరేజ్ ఎంత టార్గెట్ ఇస్తున్నారంటే, ఓవరాల్ ఇక్కడ మీరు చూడొచ్చు, నువామా వాళ్ళేమో బాయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 595 రూపీస్. ప్రీవియస్లీ 606 రూపీస్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి 595 రూపీస్ అయితే చేశారండి. మోతిలాల్ ఓస్ వాళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు కూడా బాయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 580 రూపీస్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అండి, ఇంకొక బ్రోకరేజ్ ఎంకే గ్లోబల్ వాళ్ళు కూడా బాయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 575 రూపీస్. సో బ్రోకరేజెస్ యాజ్ ఆఫ్ నౌ 580 రూపీస్ టు 600 రూపీస్ అయితే టార్గెట్ షేర్ చేస్తున్నారు. సో మంచి కంపెనీ అండ్ లాంగ్ టర్మ్ కంపెనీ అండి వరుణ్ బెవరేజెస్. నెక్స్ట్ అప్డేట్ ఐఈఎక్స్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే ఐఎక్స్ స్టాక్ పడిందండి. ఎందుకు పడిందంటే ఇక్కడ చూడొచ్చు అప్డేట్, ఐఎస్ షేర్ ఫాల్ ఆఫ్టర్ మార్కెట్ కప్లింగ్ హియరింగ్ అట్ ఏపీటీఈఎల్ లైక్లీ డిఫర్ టు November 28 అండి. సో మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్గా యాక్చువల్గా హియరింగ్ అయితే రావాల్సి ఉండేదండి, బట్ డేట్ అయితే డిఫర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ డేట్ వచ్చేసి November 28 అయితే అవ్వచ్చండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్. అండ్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే చూడండి, అక్టోబర్ మంత్ ఇంకా అవ్వలేదండి, రేపు అక్టోబర్ మంత్ ఎండ్ అయిపోతుంది. సో ఐఎక్స్ వాళ్ళేమో చూడండి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే షేర్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో ఏమంటున్నారంటే, ఐఎక్స్ఎస్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సోల్డ్ 75 lakh షేర్స్ ఆన్ October 28. సో October 28 రోజు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళేమో 75,000 crore షేర్స్ అయితే సెల్ చేశారండి. అండ్ ఇప్పుడు ప్రీవియస్లీ మీరు హోల్డింగ్ చూశారనుకోండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇది ఐఎక్స్లో అరౌండ్ 8 to 9% వరకు అయితే ఉందండి. బట్ వీళ్ళు వచ్చేసి 75,000 crore షేర్స్ అయితే సెల్ చేశారు. ఎవరు బై చేశారు ఇంకా మనకు దీని గురించి అప్డేట్ రాలేదండి. ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, నవంబర్ మిడ్లో యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ డేటా అయితే అప్డేట్ అవుతుందండి. సో దాంట్లో అయితే మనం చెక్అవుట్ చేయొచ్చు. బట్ ఈ 2 ఇంపార్టెంట్ రీజన్స్ వల్ల ఈరోజు మనకు ఐఎక్స్ స్టాక్లో అయితే ఫాల్ కనపడుతుంది. నెక్స్ట్ అప్డేట్ యూనియన్ బ్యాంక్ మీద ఉంది. ఈరోజు యూనియన్ బ్యాంక్ స్టాక్ మోర్ దెన్ 2% వరకు పడింది. ఎందుకు పడిందంటే కంపెనీది ఆఫ్టర్నూన్లో Q2 రిజల్ట్ క్లియర్ అయింది. Q2 రిజల్ట్ చూశారనుకోండి, రెవెన్యూ Q1Q బేసిస్లో ఫాల్ అయింది. ఇయర్ బేసిస్లో కూడా రెవెన్యూలో మనకు ఫాల్ అయితే కనపడుతుంది. ఇంట్రెస్ట్ Q1Q బేసిస్లో పడింది. ఇయర్ బేసిస్లో ఇక్కడ మీరు చూశారనుకోండి ఫ్లాట్ ఉంది మనం చెప్పొచ్చు. నెట్ ప్రాఫిట్ Q2లో 4,426 crore, ప్రీవియస్ క్వార్టర్ 4,428 crore ఉండేది.
ప్రీవియస్ ఇయర్ 4771 crore 51 crore ఉండేది. సో క్యూఆన్క్యూ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఫ్లాట్ ఉన్నా కూడా ఇయర్ ఆన్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ అయితే పడింది. సో చాలా వీక్ టైప్ అయితే రిజల్ట్ వచ్చింది, అందుకే స్టాక్ అయితే పడిందండి. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి, అది వచ్చేసి ఇక్కడ మీరు చూడండి యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది మర్జ్ అయితే అవ్వబోతుందండి. సో రిపోర్ట్స్ ద్వారా మనకు న్యూస్ ఏమొస్తుందంటే గవర్నమెంట్ మూల్స్ యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మర్జర్ టు ఫార్మ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ పిఎస్యూ లెండర్. ఇప్పుడు మీరు ప్రెసెంట్ చూశారనుకోండి, ఇండియాది బిగ్గెస్ట్ పిఎస్యూ లెండర్ ఏది ఎస్బీఐ. అండ్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది మర్జ్ అయిపోయింది అనుకోండి, ఇది వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ పిఎస్యూ బ్యాంక్ అయితే అయిపోతుందండి. ప్రెజెంట్లీ రిపోర్ట్స్ ద్వారా మనకు అయితే న్యూస్ వస్తుందండి. అండ్ డెఫినెట్గా ఫ్యూచర్లో మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది మర్జర్ అయితే అవుతుందండి. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ సుల్లాన్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 0.70% వరకు గెయిన్ అయింది. స్టాక్లో మనకి ఈరోజు చాలా వాలిటిలిటీ అయితే కనపడిందండి. బట్ యాజ్ ఆఫ్ నౌ నిన్న మీరు చూసినట్టయితే స్టాక్ ఎందుకు గెయిన్ అయింది మీకు చెప్పాను. సుల్లాన్ ఎనర్జీ వాళ్ళేమో రాహుల్ జైన్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లాగా అయితే ఫైనల్లీ అపాయింట్మెంట్ అయితే చేసేసారండి. అండ్ ఈయనది టర్మ్ ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అవబోతుంది అంటే December 15th నుంచి అయితే ఈయన టర్మ్ ఎఫెక్టివ్ అయితే అవబోతుంది. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఈరోజు అనలిస్ట్ ఏమో స్టాక్ని కవర్ అయితే చేశారండి. అండ్ స్టాక్ది నియర్ టర్మ్ టార్గెట్ వచ్చేసి 62 to 64 రూపీస్ అయితే ఇస్తున్నారు. బట్ మీకు చెప్పానండి, ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి. November 4th సుల్లాన్ ఎనర్జీది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. వన్స్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది దాన్ని బట్టి మనం అయితే డిసిజన్ తీసుకోవచ్చు ఫ్యూచర్ది. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.